90s వరకు భార్య అంటే ఎలా ఉండాలని ఏ మగవాడిని అడిగినా నా తల్లిలాగా ఉండాలని చెప్పేవాడు. అవును. ఇవాళ రోజున తల్లే కొడుకు ముందు భర్త తండ్రిని తిడుతూ ఉంటే కొడుకు ఎక్కడ పెళ్లి చేసుకుంటాడు, కూతురు ఎక్కడ పెళ్లి చేసుకుంటుంది? చేసుకుంటే ఏమాత్రం నిలిచుంటారు వీళ్ళు? అవతల అమ్మాయి ఇట్లానే పిలుస్తుంది. వీడికి ఇప్పుడు ఎవరికైనా ఒక ప్రేమ ఒక ఇష్టంతో పెళ్లి చేసుకున్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఈ భర్త ఎందుకు ఒప్పుకుంటాడు? రాత్రి నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఒక ఆవిడ చెబుతుంది నాకు, మొన్న ఈ మధ్య వచ్చారు నాన్న, అవునండి మా అమ్మాయి 1 గంటకు వస్తుంది, అయితే ఏంటి ఏమంటాడు ఇప్పుడు ఆయన? వదిలేసి వచ్చేసి ఈ దరిద్రం నీకు అంతా వదిలే కానీ మన ఇంటికి వచ్చేసని చెప్తుంది. తల్లి చెప్తున్న మాటలు కూతురికి ఇంకేం చెప్పాలి? ఈ రోజులో దాదాపు తల్లే చెడగొడుతున్న సంబంధాలు చాలా వరకు. ఇట్లాంటి విషయాల్లో గరికపాటి వారు బాగా చెప్తారు. అవును. ఆయన మంచిగా ఇవేసి మరి బాణాలేసి మరీ చూస్తుంటారు జనాలకి. నిజంగా చెప్పాలంటే పెళ్లి చేసిన తర్వాత కూతురు గురించి ఎంతవరకు పట్టించుకోవాలి అంతవరకే పట్టించుకోవాలి, కానీ ప్రతి ఒక్క దాంట్లో వేలు దూరుస్తాను. అబ్బాయి తల్లిదండ్రులు ఇట్లానే ఉన్నారు, అమ్మాయి తల్లిదండ్రులు ఇట్లానే ఉన్నారు. ఏం వంట చేసావు, ఏ కూర చేసావు, ఏ పచ్చడి చేసావు, ఈ మీ అత్త ఏమంటుంది, మామ ఏమంటుంది, ఆడపడుచు ఏమంటుంది, ఆమె కాఫీ పెట్టిందా, నువ్వే పెట్టుకున్నావా, ఆమె కూడా నువ్వే పెట్టించావా, ఆమె కూర్చుందా, ఆమె పడుకుందా, టీవీ చూస్తుందా, మీ ఆడపడుచుతో మాట్లాడుతుందా, మీ ఆడపడుచు ఏం చేస్తుంది, ఇవన్నీ నీకు దేనికి? మీ అత్తగారు నిన్ను ఇట్లానే మాట్లాడితే అప్పుడు కరెక్ట్గా ఉండేది కదా. నీ కూతురు వ్యవహారంలోకి వచ్చేసరికి వేలు పెడతావు, ప్రతి ఒక్క విషయంలో వేలు పెడతావు, నాశనం చేస్తావు. 2 రోజులు బట్టలు సర్దుకొని ఇంటికి వస్తుంది. సర్దుకు పోండి అని చెప్పేదాని బదులు సర్దుకొని వచ్చేస్తుంది అంతే. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే ఈ మాట చెప్పకపోవడం వల్ల సర్దుకొని వస్తుంది. అవునా? ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రుల పొరపాట్లు కొన్ని ఉన్నాయి నాన్న, అలాగే పిల్లల పొరపాట్లు కూడా ఉన్నాయి. ఒక ఫ్రీడమ్ తల్లిదండ్రులు ఇస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగపరచుకునేలాగా ఉండాలి, కానీ దుర్వినియోగపరచుకునేలాగా ఉండకూడదు.